ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఈ మధ్యకాలంలో చాలా మంది ఉపయోగిస్తున్న పదం. బరువు తగ్గాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా చాలా మంది ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. కానీ ఇది నిజంగా ఉపయోగకరమా అన్న సందేహం మాత్రం చాలా మందిలో ఉంది. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే రోజులో కొన్ని గంటల పాటు మాత్రమే ఆహారం తీసుకోవడం. ఉదాహరణకి 16 గంటలు ఉపవాసం ఉండి మిగిలిన 8 గంటల్లో మాత్రమే తినడం. ఇలా చేయడం వలన శరీరానికి 2 లాభాలు కలుగుతాయి. మొదటిది జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి, రెండవది శరీరంలోని నిల్వ ఉన్న కొవ్వును శక్తిగా మార్చే ప్రక్రియ వేగంగా జరుగుతుంది. ఇంకొక లాభం ఏంటంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా నియంత్రణలో ఉంటాయి. కానీ ఇది ఎప్పుడు వర్కౌట్ అవుతుందంటే మనం తినే ఆహారం హెల్తీగా సరైన మోతాదులో ఉంటేనే సరిగ్గా పనిచేస్తుంది. 16 గంటలు ఉపవాసం ఉన్నాం కాబట్టి మిగిలిన 8 గంటల్లో ఎంతైనా తినొచ్చు, ఏదైనా తినొచ్చు అనుకోవడం పొరపాటే. డాక్టర్ సలహాతో సరైన నియమాలతో చేస్తే మాత్రం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఆరోగ్యానికి మంచి సత్ఫలితాలను ఇస్తుంది. ఇలాంటి హెల్త్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రీల్ను సేవ్ చేసుకొని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి.